లీడర్లంతా ఇప్పుడు ఆ సూర్యునితోనే పోటీ పడుతుండ్రు. మీదికెళ్ళి నిప్పులు కురిపిస్తున్నా సరే నువ్వా మేమా అన్నట్టే తిరుగుతున్నారు. ఎర్రటి ఎండల కూడా అస్సలు వెనకకు తగ్గకుండా నడుస్తున్నాయి పార్టీల ప్రచారాలు. అదేందో కానీ పబ్లిక్ కూడా ఎండను లెక్క చేస్తలేరు. మీటింగ్లకు జోరుగానే పోతుర్రు. నెరీ సీఎం జగన్ సార్ మీటింగ్ ఉన్నదంటే చాలు రోడ్లన్నీ కిక్కిరుస్తున్నాయి. ముచ్చట్లు పటాకుల తీరుగానే వెళ్తున్నాయి. జేజేలు గట్టిగానే మోగుతున్నాయి. అగ చూడుర్రి. ఏకంగా 99% హామీలను మేనిఫెస్టోలో చెప్పినవి నెరవేర్చి మళ్ళీ ఆ మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లోనూ ఇచ్చి అక్క మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మళ్ళీ ప్రజల ఆశీస్సులు కోరుతా ఉన్న పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ హయాంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చేసేదే చెప్తాము, చెప్పింది చేస్తాం. మాట ఇచ్చినాక అస్సలు మడమ తిప్పం అన్నట్టే గట్టిగా చెప్పిండు సారు. మిట్ట మధ్యాహ్నం రెండిటికి మీటింగ్ పెట్టిన మాచర్లలో మస్తుకొచ్చిండ్రు పబ్లిక్. సారు ముచ్చట్లకు సిద్ధం అన్నారు. సై అంటే సై అన్నట్టు చేసిర్రు. ఇక జూట ముచ్చట్లు చెప్పుకుంటా తిరుగుతున్నారని చంద్రాలను పొత్తులు కూడిన దోస్తులను గట్టిగానే ఆర్చుకున్నాడు ముఖ్యమంత్రి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నాను మీ అందరినీ, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, మీ అందరి సమక్షంలో నేను అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే ఏ పేరుకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచి అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. అంత అంటాడు ఇంత అంటాడు, చేసింది లేదు పెట్టింది లేదు అన్నట్టు చంద్రాలను సిలికినట్టే చేసిండు సారు. అందరి ముంగట కడిగి పారేసిండు. 2014లో కూడా ఇప్పుడు చెప్తున్నట్టే 3 దోస్తులు కలిసి ముచ్చటగా అబద్ధాలు చెప్పిర్రాట. గెలిచినాక ఏమైనా చేసిండ్రా అని అందరిని అడిగిండు సీఎం సారు. ఇంటింటికి ఓ ఉద్యోగం ఇవ్వలేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. నెల అన్నాడు. మరి 5 ఏళ్ళు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2000 అంటే 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు. తమ్ముడు ఇచ్చాడా? గిట్ల 3 సెంట్ల జాగలు ఇస్తామన్నాడు, ఇంటింటికో ఉద్యోగం అన్నాడు, అప్పులు మాఫీ చేస్తానన్నాడు. ఆఖరికి చంద్రాలు ఉత్త చేతులు చూపించిండు అని గరమైండు సారు. ఉన్నాయి లేనివి అన్ని చెప్పుకుంటా మళ్ళోసారి మోసం చేయనికే తయారైతాండు. అసలు నమ్మకుర్రి అన్నట్టు చెప్పుకొచ్చిండు. అటు రేపల్లె మచిలీపట్నం మీటింగులు కూడా మస్తు జోరుగా నడిచినాయి. ఎగస్ పార్టీలకు గట్టిగా సురుకులు తలిగినాయి.